దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యేసయ్య ఆశీర్వాద కృపా సన్నిధి ఈ కార్యక్రమానికి మీరందరూ విచ్చేసినందుకై ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో, ఈ ప్రపంచంలో అనేకమైన దేశాల్లో, మన యొక్క భారతదేశంలో కానివ్వండి, ఇతర దేశాల్లో చాలా పెద్ద పెద్ద పట్టణాల గురించి మనం వింటూ ఉంటాం. మరి మనకు అనుకూలమైన సమయంలో ఆ పట్టణాలు మనం చూస్తూ ఉంటాం. హైదరాబాద్ అనేది ఒక పట్టణం, బాంబే అనేది ఒక పట్టణం, ఢిల్లీ అనేది ఒక పట్టణం, కలకత్తా అనేది ఒక పట్టణం, చెన్నై అనేది ఒక పట్టణం. ఇట్లా అనేక రకాల పెద్ద పెద్ద పట్టణాలు, కొన్ని గ్రామాలు, కొన్ని మండలాలు, కొన్ని జిల్లాలు కలిస్తే మరి పెద్ద పెద్ద పట్టణాలు, మెగా సిటీస్ గురించి మనం వింటూ ఉంటాం. ఈరోజు దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడిన మరి నూతన యెరూషలేం, న్యూ జెరూసలేం అనే ఒక అద్భుతమైన పట్టణాన్ని గురించి, అద్భుతమైన ఆ యొక్క నగరం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం మనం చదువుతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం. పైనున్న యెరూషలేమునకు స్వాతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. దేవునికి స్తోత్రం. పైనున్న యెరూషలేమునకు తల్లి అని పిలువబడుతుంది. సంఘముల గురించి దేవుడు బయలుపరుస్తున్న అద్భుతమైన మాట. ఇక్కడ దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే మనమందరము కూడా మరి మన కొరకు దేవుడు ఒక నూతన యెరూషలేం అనే ఒక పరిశుద్ధమైన పట్టణమును దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ పట్టణము కొరకే మనం ఎదురు చూడాలి. అలాంటి నిరీక్షణతో, విశ్వాసముతో, మనము ప్రార్థనతో, ఆత్మీయ ప్రయాణములో మనం ముందుకు సాగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. నూతన యెరూషలేం అనే పట్టణము చేరుకోవాలంటే రక్షణ పొంది ఉండాలి, మారు మనసు పొంది ఉండాలి, బాప్తిసం తీసుకొని ఉండాలి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి ఉండాలి, అపోస్తల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును సహవాసములో ఉండవలనని ఉన్నతమైన ఉపదేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అయితే ఆ అద్భుతమైన నూతన యెరూషలేం అనే పట్టణము చేరటానికి దేవుడు కొందరిని, దేవునికి స్తోత్రం, పరిచర్య కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. మరి 5 రకాలైన పరిచర్యలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే. అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, మరి ఉపదేశకులు అనేసి 5 విధాలైన పరిచర్యల గురించి బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఆ పట్టణం చేరాలంటే 10 ఆజ్ఞలు పాటించడమే కాకుండా 9 కృపావరాలు కూడా సంఘమునున్న దేవుని యొక్క బిడ్డలు మరి పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడి దేవుని సన్నిధిలో మరి ఆత్మీయముగా ప్రార్థనలోను, విశ్వాసంలోను, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఎప్పుడైతే మనము జీవిస్తామో 9 కృపావరాలు దేవుడు మనకిచ్చి ఆయన మహిమ కొరకు దేవుడు మనల్ని వాడుకుంటాడు. 9 ఆత్మీయ ఫలములు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా గమనించండి. ఆత్మఫలములు గురించి కూడా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాల్లో మనం గమనిస్తాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. దేవునికి స్తోత్రం. ఇవి కూడా మన జీవితంలో ఫలించినప్పుడు మాత్రమే మనము దేవుని చిత్తములో ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో ఇక్కడ గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా ప్రభు చెప్పారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు. 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనములో
మొదటి 2 వచనాలు మనం ధ్యానిస్తున్నాం. మీ హృదయమును కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయ. నేను స్థలము సిద్ధపరచిన ఎడల నాతో ఉండులాగా మరలా వచ్చి మనను తీసుకుని పోదునని ప్రభు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ప్రభువునందు ప్రియులారా, మరి నూతన భూమి అనేది ఒక స్థలం ఉంది, నూతన ఆకాశం అనేది ఒకటి ఉంది. ఒక స్థలం అనగా నూతన యెరూషలేము పట్టణములో మనల్ని తీసుకెళ్ళడానికి దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించినట్లయితే విశ్వాసులు నూతన యెరూషలేము అనే పట్టణమునకు చేరబోతున్నారు. దేవుని సేవకులు, దేవుని కొరకు ప్రతిష్ట కలిగి సేవ చేసే వారి కొరకు దేవుడు సియోను అనే ఒక పరిశుద్ధ స్థలమును దేవుడు ఏర్పరచున్నాడు. సియోన్లో దేవుడు ముఖ్యమైన మూలరాయి వేసి అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన దేవుడు తన యొక్క ఒక మహిమగల సంఘమును నిర్మాణం చేస్తున్నాడు. ఆ సంఘము నిర్దోషమైన సంఘము, ఆ సంఘము రాకడలు ఎత్తబడే సంఘము, ఆ సంఘము మెలకువగలిగిన జీవితం కలిగిన సంఘం. దేవునికి స్తోత్రం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్న ప్రకారము జయించు వారిని నా సింహాసనం కూర్చొనిచ్చదనని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే విశ్వాసుల కొరకు దేవుడు నూతన యెరూషలేము అనే పట్టణమును దేవుడు ఏర్పరిచాడు. అక్షరార్థముగా మనం గమనించినట్లయితే ఈ లోకములో ఇశ్రాయేలు దేశములో యెరూషలేము అనే ఒక పట్టణం ఉందండి. ఇశ్రాయేలు దేశానికి చాలామంది ఒక విహారయాత్రగా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన లోకరక్షకుడుగా ఇజ్రాయేల్ దేశంలో బెత్లెహేము అనే ప్రాంతములో ఆయన జన్మించి ఆయన పరిచర్య జరిగించారు. ఇజ్రాయేల్ దేశంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభు సువార్త ప్రకటించారు. అరణ్య ప్రాంతాలకు వెళ్ళారు, సముద్ర ప్రాంతానికి వెళ్ళారు, సమాజ మందిరానికి వెళ్ళారు, అనేకమైన గ్రామాలకు వెళ్ళారు, అనేకమైన పట్టణాలకు వెళ్ళారు. అనేక విధాలుగా ప్రభు పరిచయం చేశారు. అయితే గమనించాల్సిన సత్యం ఏంటంటే అక్షరార్థముగా ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ దేశంలో మరి అక్కడ ఒక యెరూషలేము అనే ఒక పట్టణం ఉంది. ఆ యెరూషలేములో మరి కొన్ని సంవత్సరాల పూర్వము సొలొమోను రాజు ఒక అద్భుతమైన మందిరాన్ని కట్టాడండి. దేవునికి స్తోత్రం. ఆ యొక్క మందిరము చాలా అందంగా కట్టాడు. ఆ మందిరములో ప్రతిదినము ఆరాధన జరగటము, ప్రతిదినము ప్రభుని సేవించటం, ప్రతిదినము ప్రభుని ఆరాధన చేయటం అలా జరుగుతున్నప్పుడు షేబా దేశపు అనే ఒక రాణి అక్కడ జరుగుతున్న ఆరాధనలు, అక్కడ జరుగుతున్న అద్భుతాల గురించి విని తన యొక్క మంది మార్బలంతో మరి కొన్ని కానుకలు పట్టుకొని బయలుదేరింది. దేవునికి స్తోత్రం చూద్దామని. అయితే ఆమె ఎప్పుడైతే యెరూషలేము పట్టణం చేరుకున్న తర్వాత సొలొమోను రాజు గారు కట్టించిన ఆ దేవాలయాన్ని చూసి అక్కడ జరుగుతున్న ఆరాధనలు, అక్కడ జరుగుతున్న పరిశుద్ధాత్మ కార్యాలు చూసి పరవశించిపోయింది. ఆమె అంటున్న మాట ఏంటంటే ఆ షేబా దేశపు రాణి ఆ సొలొమోను రాజు గారితో, నేను విన్నది కొంచెమే, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా ఆశ్చర్యంగా ఉంది. నీ జనులు భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం. నీ జనులు భాగ్యవంతులు. ఎవరు భాగ్యవంతులు అంటే దైవ దర్శనాన్ని కలిగిన వారు భాగ్యవంతులు, దేవుని ప్రత్యక్షతను పొందేవారు భాగ్యవంతులు, దేవుని యొక్క సన్నిధిలో అభిషేకం పొందేవారు భాగ్యవంతులు, దేవునితో ఆ యొక్క నిబంధన మందస్సాన్ని కలిగిన వారు భాగ్యవంతులు. ఈ లోకంలో ఎవరు భాగ్యవంతులు అంటే ప్రార్థించేవారు భాగ్యవంతులు, దేవుని దర్శనం కొరకు కనిపెట్టేవారు భాగ్యవంతులు, కృపావరాలతో నింపబడేవారు భాగ్యవంతులు. 9 కృపావరాలు 9 ఆత్మీయ ఫలములతో అభిషేకముతో నింపబడేవారు భాగ్యవంతులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, మరి ప్రపంచ దేశాల నుండి విహారయాత్రగా ఇజ్రాయెల్ దేశము అనేక మంది వెళ్ళి ఎక్కడైతే యేసు ప్రభు వారు జన్మించారో, ఎక్కడైతే మరి ప్రభు ఆయన సిలువేయబడ్డాడో ఆ గొల్గోతా కొండ, ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన ఆ సమాధి, తర్వాత అనేకమైన
ఆ ప్రభు చేసిన అద్భుతమైన కార్యాలు దేవునికి స్తోత్రం. అనేకమైన అద్భుతాలు దేవునికి స్తోత్రం ఆ యొక్క స్థలాలకు వెళ్ళి చూసి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే ప్రభువారు యోర్దాను నదిలో బాప్తిసం పొందారో, గలిలయ సముద్రం, తర్వాత అనేకమైన ప్రాంతాలు చూసి ఎంతో మరి అద్భుతమైన ఆశీర్వాదకరమైన ఆ పరిశుద్ధాత్మక అనుభూతిని పొంది అనేక మంది ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి మరి ఆ యొక్క యెరూషలేము పట్టణానికి ఆ ప్రాంతాలకు వెళ్ళి చూసి వస్తున్నారు. ప్రభునందు పిల్లారా, ఆ యొక్క ప్రాంతంలో యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ఆ నగరంలో జీవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అయితే ఇశ్రాయేలు దేశము చుట్టూ కూడా శత్రు దేశాలు కూడా ఉన్నాయి, మరి అరబు దేశాలు కూడా ఉన్నాయి. అయితే ఇశ్రాయేలు దేశాన్ని నాశనం చేయాలనేసి అనేక సందర్భాల్లో అనేక మంది మరి దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు ఆలోచన చేస్తూ ఉంటారు. అరబు దేశాలు కూడా చుట్టూ ఉన్నాయి ఇశ్రాయేల్ దేశంలో, కానీ దేవుని కాపుదల, దేవుడు ఇశ్రాయేల్ దేశం పైన, ఇశ్రాయేల్ ప్రజలు నివసిస్తున్న వారిపైన ఆయన కృప, ఆయన యొక్క కాపుదల ఎంతగానో ఉంది. దేవునికి స్తోత్రం. యెరూషలేము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనం గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నారు. యెరూషలేము చుట్టూ పర్వతములను దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో యెరూషలేము, ఇశ్రాయేల్ దేశంలోని యెరూషలేము అనేకమైన హింసలతో, అనేకమైన మరి పోరాటంలతో ఉన్నట్లుగా మనకు అనేక సందర్భాల్లో వార్తలు వస్తూ ఉంటాయి. గమనించండి. అయితే ప్రకటన గ్రంథము గమనించండి 12వ అధ్యాయంలో ఇక్కడ గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం గమనిస్తున్నాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అది ఏదనగా సూర్యుని ధరించుకున్న ఆమె పాదముల కింద చంద్రుడు, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటము ఉండెను. ఆమె గర్భిణై ప్రసవ వేదన పడుచు ఆ నెప్పులు కేకలు వేయుచుండెను. ఇక్కడ గమనించండి ప్రభునందు పిల్లారా, ఈ సూర్యుని ధరించుకున్న ఈ స్త్రీ ఎవరు? సంఘం. దేవునికి స్తోత్రం. ప్రభునందు పిల్లారా, చంద్రుడు అనగా కృపకు సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం. 12 నక్షత్రములు అంటే 12 మంది అపోస్తులకు సూచనగా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభునందు పిల్లరా, మనమందరము ఆత్మీయ యెరూషలేము ఉన్నది దేవుని సంఘముగా చూపడుచున్నది. అయితే పరలోక యెరూషలేమునకు మనమందరం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. దేవుని చిత్త ప్రకారముగా ఏర్పాటు చేయబడిన సంఘములోనికి విశ్వాసులు అనగా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నమ్మి రక్షణ పొంది బాప్తిసం తీసుకొని యేసు ప్రభు యొక్క రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని సంఘములో అంటే పరలోక కుటుంబములో సార్వత్రిక సంఘములో ఎవరైతే ప్రవేశిస్తున్నారో, చేర్చబడుతున్నారో వారు ఆత్మీయముగా పరలోక సంబంధమైన యెరూషలేముగా కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం. మనం గమనించినట్లయితే సియోనులో దేవుడు ముఖ్యమైన మూలరాయి వేసి అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది పైన దేవుడు తన సంఘాన్ని నిర్మాణం చేస్తున్నాడు. ఆ సంఘము దేవుని చేత ఏర్పాటు చేయబడిన సంఘం. దేవుడు సంఘమును స్థాపించట కొరకై ఈ లోకానికి వచ్చి యేసు ప్రభువారు శిలువ పైన నీ కొరకు నా కొరకు, ప్రపంచంలో ప్రతి మానవుని కొరకు, ప్రతి దేశంలో ప్రజల కొరకు ఆయన బలియాగమై తన ప్రాణం అర్పించారు. యేసు రక్తము ద్వారా, నిబంధన రక్తము ద్వారా, పరిశుద్ధ రక్తము ద్వారా విమోచన పొందిన దేవుని యొక్క బిడ్డలు వారు పరిశుద్ధపరచబడుతున్నారు. మరి పరలోక సంబంధమైన యెరూషలేము సంఘముగా వారిని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం ద్వారా మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం అండి.
నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కొరకు ఎదురు చూచున్నాము. హల్లెలూయా. నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు. ఈ లోకములో అనేక మంది ప్రజలు ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. కొంతమందికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, కోట్ల రూపాయల బిల్డింగ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, ఐశ్వర్యం ఉంటుంది, బంగారం ఉంటుంది, డబ్బు ఉంటుంది, అనేక విలువైన వస్తువులు ఉంటాయి. మరి ఎన్నో ఎకరాల సంపాదిస్తూ ఉంటారు. అయితే ఎంత సంపాదించినా ఎన్ని ఉన్నా సరే ఒక రోజున అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మనం ఈ లోకములోనికి ఏమీ తీసుకుని రాలేదు, మనం ఏం కూడా తీసుకుని వెళ్ళలేము. మనం గమనించినట్లయితే నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. అనేక మంది ఈ లోకములో కోట్ల రూపాయలు సంపాదించిన వారు కూడా మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. దేవుని స్తోత్రం. గమనించండి. అంటే బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. దేవునికి స్తోత్రం. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. అయితే పొందబో దాని కొరకు ఎదురు చూస్తున్నాం. దేవుడు సిద్ధపరిచిన పట్టణం వేరు, దేవుడు ఏర్పాటు చేయబడిన అద్భుతమైన ఆశీర్వాదకరమైన స్థలం అదే నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం. ఇక్కడ దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే ప్రపంచంలో ఉన్న ప్రపంచ దేశాల్లో కొన్ని రాష్ట్రాలు, కొన్ని జిల్లాలు, కొన్ని మండలాలు, కొన్ని గ్రామాలు కలిస్తే పెద్ద పెద్ద పట్టణాలుగా మనం పిలుస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1-2 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తెలియజేసిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, దేవునికి స్తోత్రం, 1వ వచనం నుండి మీ హృదయములను కలవరపడనీయకుడి. యోహాను సువార్త 14వ అధ్యాయము 1-2 వచనాల్లో మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అవునండి, దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడిన స్థలం వేరు. అక్కడ ఎవరు వెళ్తారు? పరిశుద్ధులు మాత్రమే వెళ్తారు, రక్షణ పొందిన వారు మాత్రమే వెళ్తారు. అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయడం ఎందును సహవాసం ఉన్నవారు మాత్రమే వెళ్తారండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యములు ఇక్కడ మనం గమనించినట్లయితే కొన్ని సత్యాలు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైన వాగ్దానము గమనించండి. మరి పరిశుద్ధులు, నీతిమంతులు, ప్రభు కొరకు జీవించేవారు, ఆ యొక్క ఉన్నతమైన ఉపదేశమునకు అప్పగించుకున్నవారు మెల్కిసెదెకు క్రమం చొప్పున, అంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఉండే దేవుని యొక్క జనాంగము ప్రత్యేకించబడి ఆ నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధమైన పట్టణానికి చేరబోతున్నారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క సన్నిధిలో చేరట కొరకై ఆత్మీయ ప్రయాణంలో ఉన్న దేవుని యొక్క సంఘముకు దేవుడు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి ఒకటి మారు మనసు పొందటం, రెండవది పరిశుద్ధుల చేతిలో ముంచడు బాప్సం పొందటం, మూడవది పరిశుద్ధాత్మ అభిషేకం పొందటం, నాలుగవదిగా అపోస్తుల బోధన అనుసరించటం, ఉపదేశాన్ని అనుసరించటం. మరి పరిశుద్ధతలో, ప్రతిష్ఠ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదగటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 1-2 వచనాలు మనం గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము గమనించండి, 21వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయేను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, అద్భుతమైన దర్శనాన్ని చూస్తున్నాడు యోహాన్ అనే ఒక దైవజనుడు. పద్మాస్ దీవిలో పరవాసిగా ఉన్నాడు. దీవి అంటే అర్థం ఏంటంటే చుట్టూ నీళ్ళు ఉంటాయి, మధ్యలో ఒక దీవి, ఒక ప్రదేశం. అయితే ఆ సందర్భంలో ఈ యోహాను
దైవ దర్శనాన్ని పొంది ఉన్నాడు. జరగబో సంగతులు దేవుడు బయలుపరిచాడు. ఆ యొక్క ప్రవచనాత్మకమైన గ్రంథమే ప్రకటన గ్రంథం, రెవల్యూషన్. దేవునికి స్తోత్రం. నేను అంతటా క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని. ఆ యొక్క దైవజనుడు యోహాను గారు ఏ విధముగా ఒక దైవ దర్శనాన్ని కలిగి ఉన్నాడో, ఇప్పుడు ఈ కృపాకాలంలో ఈ అంత్య దినాల్లో ఉన్న దేవుని యొక్క సంఘము, వారు సేవకులే కానీ విశ్వాసులే కానీ, వారు ఎవరైనా సరే ఇలాంటి ప్రకటన కలిగి ఉండాలి, ఇలాంటి ఆలోచన కలిగి ఉండాలి. మనము పైనున్న వాటిని మీదనే మనసు పెట్టుకోవాలి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదని దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనం కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదివినట్లయితే చాలా అద్భుతమైన మాట అక్కడ కనబడుతుంది. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ దేవుని కుడి పార్శ్వమున హల్లెలూయా మన ప్రాణప్రియుడు, మన రక్షకుడు, ఆశ్చర్యకరుడైన యేసు క్రీస్తు ప్రభువారు, ఆలోచనకర్త యేసు క్రీస్తు ప్రభువారు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రిగా, సమాధానాధిపతిగా ఉన్న మన ప్రభువైన యేసు క్రీస్తు, మనల్ని ప్రేమించిన యేసయ్య, లోకాన్ని జయించి, పాపమును జయించి, ప్రకృతిని జయించి, వ్యాధిని జయించి, అపవాదిని జయించి, ఏంటండి మరణమును పాతాలను జయించిన జయవీరుడైన యేసు క్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వన చేరి ఉన్నట్లుగా మనము కూడా ఆ నూతన యెరూషలేము పరిశుద్ధ పట్టణమునకు చేరవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. జయించిన వారు ఆ మహిమగల స్థలానికి చేరబోతున్నారు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందండి, మానవుని యొక్క ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. వాటి వైభవము ఏంటండి? ఆయాసము, దుఃఖమే. ఈ 80 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ అసలు వాళ్ళు ప్రమోషన్లో ఉన్నట్టే. మా మమ్మీకి, నాకు జన్మనిచ్చిన తల్లికి దేవుడు ఈ సంవత్సరంలో 85 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు. మా మమ్మీకి, మా తల్లి గారికి షుగర్ లేదు, బీపీ లేదు. దేవునికి స్తోత్రం. ఇదంటే ఎంత గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం. కొంతమంది చిన్న చిన్న వయసులోనే అనేక రకాల జబ్బులు వస్తున్నాయి, అనేక రకాలుగా చనిపోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి ఆయుష్, ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉందండి. అది మాత్రం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే మనం బ్రతుకుతున్నామంటే, మనం జీవిస్తున్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప అనేసి మనం గుర్తించాలి. కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. యుగ సమాప్తి వరకు దైవజనాంగం ఆలకించండి. యుగ యుగములు మనం నివాసము చేసే ఒక స్థలం అనేది ఒకటి ఉంది. అదొక నిత్యత్వము. సియోను అనే పరిశుద్ధ స్థలము, నూతన యెరూషలేము అనే ఒక పరిశుద్ధమైన పట్టణములో మనం చేరబోతున్నాం. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఈ లోకంలో ఉన్న పట్టణాలు ఒక దినమున గతించిపోతాయి. మనం సంపాదించిన ఆస్తిపాస్తులన్నీ కూడా ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్లాల్సిందే. అయితే పరిశుద్ధమైన పట్టణము, నూతన యెరూషలేము పట్టణం కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ మనం గమనించినట్లయితే, ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సత్యాలు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. 3వ వచనం చదువుకుంటున్నాం. ఆయన వారితో కూడా కాపురం ఉండును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడై ఉండును. దేవునికి స్తోత్రం. నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం గురించి ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఇంకా 4వ వచనం చదివినట్లయితే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుడ వీటిని. హల్లెలూయా.
ఆయన కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను. దేవుని స్తోత్రం. ప్రియులారా, గౌరవించడానికి ఈ 2 చేతులు కలుస్తాయి, 10 వేళ్ళు కలుసుకుంటాయి. అవునా? అంతే కదండి. అయితే దుఃఖము వస్తున్నప్పుడు ఒక వేళ్ళే ఇక్కడ కన్నీరు తోడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అవునంటారా? దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి, మరణము అనేది ఇక ఉండదు. మనల్ని ప్రేమించిన వారు కొన్ని సందర్భాల్లో, వారు మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా, లేదా బంధువులైనా, స్నేహితులైనా, ఇరుగుపోరు వారైనా, మరణం సమీపించినప్పుడు, శారీరకంగా మనకు దూరం అయిపోయినప్పుడు, వారి జ్ఞాపకాలు మనకు గుర్తొచ్చినప్పుడు మనం కన్నీళ్లు కారుస్తూ ఉంటాం. వారి యొక్క ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు ఇవన్నీ మనము ఆలోచిస్తూ ఉంటాం. మన బంధువులు కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, మన కుటుంబ సభ్యుల్లో కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వారు కానీ ఎవరైనా మనకు శారీరకంగా మరణం అనేది ఒక ఎడబాటు ద్వారా దూరం అయిపోయినప్పుడు మనం చాలా దుఃఖపడుతూ ఉంటాం. వారి యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకొని, వారితో ఉన్న మనకున్న ఆ యొక్క అనుబంధం, ఆ రిలేషన్, ఆ సంబంధాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఎంతో కన్నీళ్లు కారుస్తాం. అయితే ఒకటి మాత్రం నిజం, ప్రభునందు ప్రియులారా, మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ప్రభువైన యేసు క్రీస్తు ఆయన లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువారు చనిపోయినను బ్రతుకుతారు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువారు ఎన్నటికీ చనిపోరు. అయితే క్రైస్తవ జీవితానికి ఒక నిరీక్షణ ఉంది, ఒక విశ్వాసం ఉంది, ఒక ఆశీర్వాదకరమైన జీవితం అనేది ఉంది. మరణంతో ఒక ఎడబాటు అనేది కలగట్లేదు. అయితే ఎవరైతే మనకంటే ముందుగా వెళ్ళారో ఆ పరదేశంలోనికి, ఆ మహిమగల స్థలానికి, మరణం ద్వారా మనకు ఎడబాటు కలిగి ఎవరైతే మనకంటే ముందుగా వెళ్ళిపోయారో వారు రక్షణ పొందినట్లయితే, బాప్తిసం తీసుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడినట్లయితే, యేసు క్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా, ప్రభువుగా స్వీకరించినట్లయితే వారు నిశ్చయముగా మరణాన్ని జయిస్తున్నారు. వారికి ఆత్మకి ఏమి లేదు, చావు అనేది లేదు. ఆ యొక్క ఆత్మలు దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ ఉంటారు. అయితే మనము వెనక ప్రయాణంలో ఉన్నామండి. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే సిద్ధపాటు కలిగి, యెహెజ్కేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు సిద్ధపడము, నీ సమూహంను సిద్ధపరచము, నీవు వారికి కావలిగా ఉండమంటున్నాడు ప్రభు. గమనించండి, మనము కూడా ఒక సిద్ధపాటు కలిగి ఉన్నట్లయితే, రక్షణ పొందిన దేవుని బిడ్డలు, యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడిన వారు, మారు మనసు పొందిన వారు, బాప్తిజం తీసుకున్న వారు, పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించబడిన వారు సంఘారాధనకు వచ్చి సంఘముతో ఐక్యత కలిగి ఉన్నప్పుడు వారు రూపాంతరం చెందబోతున్నారు. అయితే ప్రభు తన పరిచర్యలో 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నాడండి కదా. 12 మందిలో మళ్ళీ ఆ 12 మందిలో నుండి కూడా ఒక 3 ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకొని ప్రభు వారితో మాట్లాడుతున్నారు. పేతురు, యోహాను, యాకోబు, నేను ఒక ఎత్తైన కొండానికి వెళ్ళబోతున్నాను ఏకాంత ప్రార్థన చేయడానికి, మీరు నాతో వస్తారా అన్నప్పుడు వెంటనే అందరినీ పిలవలేదు ప్రభు, 3 మాత్రమే ప్రభు పిలిచాడు. 12 మంది ఉన్నారు శిష్యులు, ఎంతోమంది ప్రభుని వెంబడిస్తున్నారు, కానీ ఎంతోమంది పరిచయం ఉంది, కానీ ప్రభు అయితే 3 మాత్రమే పిలిచాడు. వెంటనే వారు స్పందించి ప్రభు మాటకు లోబడి పేతురు, యోహాను, యాకోబు 3 కూడా ప్రభు ముందు వెళుతుంటే ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ ఆ ఎత్తైన కొండ మీదకి, ఆ ఎత్తైన గుట్ట మీదకి వెళుతున్నారండి. ఆ ఎత్తైన కొండ ప్రార్థన సూచనగా ఉంది. ఈ ప్రస్తుత కాలంలో దైవ జనాంగమా ఆలకించండి. మనము శోధనలు జయించాలన్నా, శ్రమలను జయించాలన్నా, ఆర్థికమైన ఇబ్బందులు జయించాలన్నా, వ్యాధులు జయించాలన్నా, మన విశ్వాస జీవితంలో, ఈ ఆత్మీయ ప్రయాణంలో అనేక మందిని మనం దేవుని రాజ్యానికి మనం సిద్ధపడుతూ ఇతరులను సిద్ధపరచాలన్నా ఈ అనుభవంలోకి రావాలి, ప్రభుతో సహవాసం చేయాలి. పేతురు, యోహాను, యాకోబు 3 కూడా ప్రభుతో సహవాసం చేశారు. ఆ ఎత్తైన శిఖరానికి వెళ్ళినప్పుడు వారు రూపాంతరం చెందారు. దేవుని మాట ఎవరైతే వింటారో, ఒక ప్రార్థనా వీరురాలుగా నువ్వు ఉన్నట్లయితే, ఒక ప్రార్థనా వీరుడుగా నువ్వు ఉన్నట్లయితే, ఒక ప్రేయర్ వారియర్గా ఉన్నట్లయితే, ప్రభువు కొరకు నువ్వు తీర్మానం చేసుకొని, ప్రభువా నన్ను ఒక ప్రార్థనా వీరురాలుగా, ప్రార్థనా వీరుడిగా నన్ను సిద్ధపరచు,
ఆనాడు పేతురు, యోహాను, యాకోబు ఏ విధముగా మీ మాట విని ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు, రూపాంతరం చెంది ఉన్నారు, మీ స్వరాన్ని విన్నారు, మీ యొక్క ప్రత్యక్షతను గుర్తించారు, మీ ప్రభావం ఏంటో, మీ శక్తి ఏంటో, మీ అభిషేకం ఏంటో వారు విన్నట్లుగా ఆ అనుభూతి, ఆశీర్వాదకరమైన జీవితం నాకు, నా కుటుంబానికి దయచేయమని మనం ప్రార్థించాలి. ఎప్పుడైతే ఎత్తైన శిఖరానికి వెళ్ళారో వారు రూపాంతరం చెందారు. ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి. అవునండి, దేవుని మాట వినే కుటుంబాలు ధన్యులు. హల్లెలూయా. దేవుని మాట వినే విశ్వాసులు ఎంతో ధన్యులు. అయితే ఆ అద్భుతమైన దర్శనాన్ని పొంది పాత నిబంధన భక్తులు కూడా అక్కడికి వచ్చి కనబడినట్లుగా మనం చూస్తున్నాం. ఏంటండి? మోషే, ఎలియా. అయితే ఆ అనుభూతి, ఆ యొక్క ప్రత్యక్షతను, ఆ దైవ దర్శనాన్ని పొందిన ఆ సమయంలో పేతురు అంటున్నాడు, ప్రభువా మనం ఇక్కడ ఉంటే మంచిది. అంతా మర్చిపోయాడు, కుటుంబాన్ని మర్చిపోయాడు, స్నేహితులు మర్చిపోయాడు, ఫ్యామిలీ మెంబర్స్ని మర్చిపోయాడు, తనకున్న ఇండ్లు, వాకిళ్ళు, అన్నీ వస్తువులన్నీ మర్చిపోయాడు. ప్రభువా ఇక్కడ చాలా బాగుంది, ఈ కొండ మీద ఇక్కడే మనము 3 పర్ణశాలలు కట్టుకుంటే అయిపోతుంది, ఇక్కడే మనం ఒక 3 ఇండ్లు కట్టుకుంటే అయిపోతుంది, ఇక్కడే ఉంటే బాగుంటుంది అంటున్నాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన మాట. దేవునికి స్తోత్రం. మనం ఒక్కొక్క స్థలానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఆ యొక్క అందమైన ప్రాంతాన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాం. ఈ ప్రస్తుత కాలంలో ఒక ప్రార్థన శిబిరాలు మనకు అవసరం. దేవునికి స్తోత్రం. సార్వత్రిక సంఘముల గురించి దేవుడు బయలుపరుస్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు ప్రభు. దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకోబోతున్నాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 19 నుంచి 21 మరియు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19, 20 వచనాలు చదువుకొని ముగించుకోబోతున్నాం ఈ సందేశాన్ని. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 19, 20 వచనాలండి. 19 నుంచి, ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమున రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణ శునియము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. హల్లెలూయా. రత్నం అంటే ఏంటండి? రత్నములు అంటే ఏంటి? డైమండ్స్. బంగారము విలువ ఎక్కువనా, డైమండ్స్కి విలువ ఎక్కువనా? ఏంటంటే గోల్డ్కి విలువ ఉందా, డైమండ్కి విలువ ఉందా? వచ్చినా. ఎస్. మీరు బంగారం లాగా ఉండాలనుకుంటున్నారా, డైమండ్ లాగా ఉండాలనుకుంటున్నారా? ఎంతమంది డైమండ్ లాగా ఉన్నవారు అనుకుంటున్నారు? డైమండ్ చాలా విలువైంది. మన జీవితాలు ఒక వజ్రాల వలె, ఒక డైమండ్ వలె, ఒక రత్నాల వలె ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఒక ప్రశస్తమైన, ఆశీర్వాదకరమైన, ఆత్మ సంబంధమైన, అందమైన జీవితం నీలో ఉండాలని దేవుడు కోరుచున్నాడు. హల్లెలూయా. ఈ 12 రాళ్ళ గురించి చెప్పడానికి సమయం లేదు, కానీ ఒక మాట మీకు తెలియజేస్తున్నాను. 20వ వచనం చదివినట్లయితే, అదే అధ్యాయము 20వ వచనములో, దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉంది. హల్లెలూయా. స్ఫటికమును పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి దయచేసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19, 20 వచనాలండి. 19, 20 వచనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19, 20 వచనాలు చదవండి. కాబట్టి మీరిక మీదట పరదేశంలో ఉండక, పరజనులను పరదేశంలో ఉండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, అపొస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు గమనించండి. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే, మీరిక మీదట పరజనులు అంటే పరదేశులై ఉండక,
పరిశుద్ధులతో ఏక పట్టస్తును దేవునింటి వారై ఉన్నారు. దేవుడు ఎలా కడుతున్నాడంటే సంఘాన్ని, మన జీవితాలను, మన ఆత్మలను ఎలా కడుతున్నాడు? వాక్యము ద్వారా, ఉన్నతమైన ఉపదేశం ద్వారా. అందుకే 5 విధాలైన పరిచర్యలు దేవుడు ఇచ్చాడు. అపొస్తలుల పరిచర్య, ప్రవక్తలుగాను, ఏంటంటే సువార్థికులుగాను, కాపరులుగాను, ఉపదేశులుగాను దేవుడు ఏర్పరిచాడు. దేవునికి స్తోత్రం. కనుక మనము ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో మనం సంపూర్ణంగా ఉండడం కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొద్దిమందే. ఆ ఏర్పాటు చేయబడిన గుంపులోని ఉన్నావా? దేవునికి స్తోత్రం. మనము ఒక డైమండ్గా, ఒక రత్నాల వలె ఒక మార్చబడడానికి దేవుడు మనకు ఉన్నతమైన ఉపదేశాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు, దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే పరిశుద్ధులతో ఏకపట్నసులు దేవునింటి వారై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలై ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. హల్లెలూయా. అపోస్తులు అనగా పంపబడిన వారు అర్థం. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినప్పుడు దేవుడు కొందరిని అపోస్తులుగా ఏర్పరచుకొని అనేక ప్రాంతాల్లో, అనేక దేశాలు, అనేక రాష్ట్రాల్లో, అనేకమైన జిల్లాలు, అనేక గ్రామాల్లో, అనేకమైన ప్రాంతాలకు దేవుడు అపోస్తుల పరిచర్యల్లో కొంతమందిని ఏర్పరచుకొని తీసుకుని వెళ్ళి దేవుని సువార్తను దేవుడు అందిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష అని వాక్యం సెలవిస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తు వారు మనందరికీ ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, సార్వత్రిక సంఘంలో ఉన్న వారు ఏ సంఘమైనా, ఏ డినామినేషన్ అయినా, వారు ఏ దేశానికి చెందిన వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా, దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. క్రైస్తవ దేవుని బిడ్డలకి ఒక అద్భుతమైన ఆజ్ఞ ఒకటి జారీ చేస్తాడు. ఆ ఆజ్ఞ ఏంటండి? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనులను శిష్యులుగా చేయమని చెప్పాడు. ఈ ఆజ్ఞ ప్రతి ఒక్కరూ అనుసరించాలి. దేవునికి స్తోత్రం. మనం పొందిన మేలులు, ప్రభువు మన జీవితంలో చేస్తున్న అద్భుతమైన కార్యాలు అనేక మందికి మనం ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. అనేక మందిని సంఘాన్ని నడిపించాలి. అనేక మందిని దేవుని రాజ్యం కోసం సిద్ధపరచాలి. ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే 21వ వచనం చదివినప్పుడు 21, 22 చదువుకుందాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయముకు, అవును, ప్రతి కట్టడం, ప్రతి కుటుంబం, ప్రతి జీవితం, ప్రతి ఆత్మ దేవుని యొక్క సంఘములో యేసు క్రీస్తు ప్రభునే బండ పైన ఆత్మీయంగా ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, నిరీక్షణ ద్వారా, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా, దేవునికి స్తోత్రం, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చి, అంటే యేసు క్రీస్తు ప్రభువులో అమర్చబడటం అనేది చాలా విలువైన విషయం. అందుకే యేసు ప్రభు అంటున్నారు, నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. మనం బహుగా ఫలించాలంటే ప్రభు వాక్యములో నిలిచి ఉండాలి, ఆయన కృపలో నిలిచి ఉండాలి, ఆయన చేసిన ప్రతిష్ఠ జీవితంలో నిలిచి ఉండాలి, ఆత్మీయ జీవితంలో నిలిచి ఉండాలి, ప్రార్థనలో నిలిచి ఉండాలి, అభిషేకములో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసు క్రీస్తు వారు చెప్పారు, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి, పై నుండి శక్తి పొందు వరకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి ఎప్పుడైతే మన మీద దిగి వస్తుందో మనం రూపాంతరం చెందబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఈ లోకములో ఒక సాక్షులుగా జీవించబోతున్నాం. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. అవునండి, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుతారు. ఆ యొక్క అభిషేకం మనకు అవసరం, ఆ శక్తి మనకు అవసరం. అప్పుడు యూదయ, సమరయ, యెరూషలేమును భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడిని ఏర్పరచుకున్నాడు. మీరు ఏ స్థలంలో ఉండి వాక్యాన్ని వింటున్నారో దేవునికి స్తోత్రం. అయితే ప్రభు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. అయితే ఇక్కడున్న వారందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. మీతో చాలా దేవునికి పని ఉంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందబోతున్నారు, ఆత్మచేత నడిపించబడబోతున్నారు, రూపాంతరం చెందబోతున్నారు. మీ ద్వారా దేవుడు ఈ లోకానికి ఒక ఆశీర్వాదకరమైన జీవితము దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మరి ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాసస్థలమైనటకు కట్టబడుచున్నారు. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా, కృపా సత్య సంపన్నుడా, మీ ఘనమైన నామం స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి 2020వ సంవత్సరం 11వ నెల నాయన 2వ ఆదివారంలో మీ సన్నిధిలో మేము ఆరాధన చేయటకు, మీ వాక్యాన్ని వినటానికి
మా ప్రభా మీ సన్నిధిలో మేము ఆయన ఉండటానికి మీరు ఇచ్చిన అద్భుతమైన సహవాసం కొరకు స్తోత్రం. ఎందరైతే ప్రభా ఈ వాక్యములో ఏకీభవించున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవించున్నారో అటు కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. నిలవరమైన పట్టణం మాకు లేదని ప్రభా మీరు జ్ఞాపకం చేశారు నాయన. తండ్రి మా కొరకు సిద్ధపరుస్తున్న ఆ సీయోను పరిశుద్ధ స్థలము, నూతన యెరూషలేము అనే ఆ పరిశుద్ధమైన పట్టణము కొరకు ప్రతి ఒక్కరు సిద్ధపడటం సహాయం చేయండి ప్రభా. మీకు స్తోత్రం. ప్రార్థనా జీవితం దయచేయండి, పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి, రూపాంతరపు అనుభవంలోనికి మమ్మల్ని నడిపించిన ఆయన. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలించబడును గాక. నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుచుండు నీటి ఊట వలె మార్చిన ఆయన. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒక ఫలభరితమైన జీవితాలు మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ యొక్క జీవజలము యేసుక్రీస్తు యొక్క నామములో ప్రవహించబడును గాక. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో తండ్రి, వారికి ఉన్న బలహీనతల నుంచి విడిపించండి, వారికి ఉన్న వ్యాధుల నుంచి విడిపించండి, వారికి ఉన్న సమస్యల నుంచి విడిపించండి, వారికి ఉన్న ఇబ్బందుల నుంచి విడిపించిన ఆయన. తండ్రి ఈ లోకంలో బ్రతికినంత కాలం మేమందరము సంతోషముతో, సమాధానముతో, ఆశీర్వాదకరంగా పరిశుద్ధాత్మ నడిపింపులో మేము జీవించిన కృప దయచేయండి. తండ్రి మీకు స్తోత్రం. మమ్మల్ని పరిశుద్ధపరచిన ఆయన. తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అపోస్తల బోధయను, రొట్టె విచ్చుటను, ప్రార్థన చేయడంలో, సహవాసంలో ప్రతి ఒక్కరుంటే కృప దయచేయండి. అనేక మందిని ప్రార్థనా వీరులుగా సిద్ధపరచడం ప్రార్థన చేస్తున్నాం. ఆనాడు మీరు పిలిచినప్పుడు 12 మంది శిష్యుల్లో మీరు ఏర్పరచుకొని ముగ్గురిని, పేతురు, యోహాను, యాకోబుని ఏ విధంగా ఏర్పరచుకొని ప్రభా ఆ ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్లారు, ఆ రూపాంతరం కొండ మీద తీసుకెళ్లారు. అలాంటి అనుభవంలో మమ్మల్ని నడిపించిన ఆయన. ఎల్లప్పుడూ మీతో సహవాసం చేయటం, మీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూడటం ఆయన, మీ స్వరాన్ని వినే విధంగా ప్రభా మీ యొక్క మీరిచ్చే అభిషేకము, మీరిచ్చే స్వస్థత, మీరిచ్చే పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకాన్ని ప్రతి ఒక్కరూ పొందుకొని సంఘానికి, సమాజానికి, సార్వత్రిక సంఘానికి, లోకానికి ఆశీర్వాదకరంగా ప్రతి ఒక్కరు జీవించిన కృప దయచేయమని, ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బాగా దీవించును గాక. షాలోమ్. మీకు సమాధానం కలుగును గాక. థ్యాంక్ యూ.